పూర్తి స్థాయిలో బుట్టలో వేసుకోవడానికి దళితులని కాంగ్రెస్ పక్కగా స్కెచ్ వేసే మోసం చేసిందని వాళ్ళ భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? 100% స్కెచ్ వేసి ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారమే రానున్నటువంటి ఎన్నికలలో మనం ఖచ్చితంగా గెలవాలంటే ఏ వర్గాలను మనం మోసం చేయగలుగుతాము, ఏ వర్గాలకు ఏం చెప్తే వాళ్ళు మనం చెప్పినటువంటి దాన్ని నమ్మగలుగుతారని చెప్పేసి పద్ధతి ప్రకారమే ఈ మోసం చేసిరని చెప్పొచ్చు మనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు చాలా గొప్పగా జరిగినటువంటి విషయం మనకు తెలుసు. సరే, ఒకసారి మోసపోతే మోసపోవచ్చు, కానీ గతంలో అసలు భారతదేశ చరిత్రలోనే ఎక్కడైనా దళిత బంధు లాంటి కార్యక్రమం ఉన్నదా? ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఇంకా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. ఆ వర్గాలను బాగు చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ జరగలే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే దీని ఎంతో అంతర్మదనం తర్వాత అనేక మంది దళిత మేధావులతో చర్చించిన తర్వాతనే వారు నిర్ణయం తీసుకొని ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి యోగ్యతను బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన జరిగింది. దాన్ని మీరు బ్రేక్ చేయాలని నిజంగానే దాని మీద ఎన్ని రకాల విమర్శలు చేసినారు. ఇస్తే మీరు కొంతమందికే ఇస్తారా, అంతమందికి ఇస్తారా? ఒక స్కీమ్ అనేది ఒక పద్ధతి ప్రకారం క్రమేపీ ఒక 5 సంవత్సరాలలో మొత్తంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలను బాగు చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళిక. దాన్ని వక్రంగా మీరు ప్రచారం చేసి, తప్పుడు మార్గంగా ప్రచారం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆ గ్రామంలో ఒక 20 కుటుంబాలు, ఒక్కొక్క గ్రామంలో 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, అంటే వందల వేల సంఖ్యలో, నాకు తెలిసి నేను అదే శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి 1,70,000 కుటుంబాలకు ఒక్క స్ట్రోక్లో ఇచ్చినారండి. అంటే ప్రతి సంవత్సరం 1,00,000 కుటుంబాలు వెళ్ళిపోతే మరి 17 లక్షలకు పైచిలుకు కుటుంబాలే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలలో నిజంగా దళితుల దారిద్ర్యం పోదా? దాన్ని కూడా ఏదో తప్పు చేసినట్టుగా, చెయ్యకూడని పని చేసినట్టుగా దళిత వర్గాలను రెచ్చగొట్టి మరి ఆ రోజు పురికొల్పినటువంటి విషయాన్ని మనం మర్చిపోలేం. దానికి అనుగుణంగానే వీళ్ళు దాన్ని మర్చిపోయేలాగా చేయాలంటే ఏం చేయాలంటే మరి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద మేము 12 లక్షల రూపాయలు ఇస్తామనేది మరి ఏది? నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 2 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ఏది? దళిత బంధు కార్యక్రమం. ఈ 2 కోట్ల రూపాయలు మీరు ఎవరికి పెడతారు? ఈ కార్యక్రమాన్ని ఎట్లా అమలు చేస్తారు?